నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. రాహుల్ గారు, ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలలో చాలా బిజీ అయిపోయారు. ఇక సినిమాల విషయాన్ని కంప్లీట్ గా పక్కన పెట్టేసినట్టే, ఇంతకు ముందు ఒప్పుకున్న 2-3 సినిమాలు కంప్లీట్ చేసేస్తేనే ఒక రకంగా చెప్పాలంటే పరమానందంగా ఇటు ప్రొడ్యూసర్లు అటు డైరెక్టర్లు కూడా ఫీల్ అవుతున్నారంట. ఇప్పుడు ఓజీ సినిమా పెద్ద చిక్కులోనే పడ్డట్టుగా చూస్తూ ఉన్నాం. ఈయనేమో షూటింగ్ కి రారు, అదేమో ఎటు కాకుండా అటే ఉండింది. సాంగ్ రిలీజ్ చేయాలి అని అనుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ వస్తేనే చేస్తాము అంటున్నారట యూనిట్. ఏం జరుగుతోంది? జనరల్‌గా ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వెళ్ళిపోయాక, ఇంకా సినిమాలకి స్వస్తి పలికినట్టే అని ఆయన నోటితో ఆయనే చెప్పాడు. ఏవైతే నేను కమిట్మెంట్లు ఇచ్చున్నానో, ఆ కమిట్మెంట్‌లయితే నేను నెరవేరుస్తానన్నారు. దానివల్ల 2 పెద్ద సినిమాలు చాలా చిక్కుల్లో పడ్డాయి. ఒకటి 'హరహర వీరమల్లు', ఇంకోటి 'ఓజీ'. అవును. 2 80% షూట్ కంప్లీట్ చేసేసుకున్నాయి. 'హరహర వీరమల్లు'కి ఆయనకు 10 రోజులు కేటాయించాలి. 7-10 డేస్ షూట్. 'ఓజీ'కి ఒక 20 డేస్ షూట్ కేటాయించాలి. అంటే కలిపి ఒక 1 మంత్ నెల రోజులు ఇచ్చేస్తే అయిపోతుంది కదా. నెల రోజులు ఇచ్చేస్తే నెల రోజులు అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉండేవన్నీ ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న వాళ్ళ బాబు మార్క్ శంకర్‌కి జరిగిన ప్రమాదానికి సింగపూర్ వెళ్ళొచ్చిన 2 రోజుల్లోనే అల్లకల్లోలం అయిపోయింది. ఏమైపోయింది? ఆ అడవి వనరక్షణ ప్రాంతంలో ఏదైతే ఆయన చేయాలను ఈ తిరిగి అల్లూరి గ్రామం అంతా తిరిగి వాళ్ళు ప్లాన్ చేసుకుని ఇప్పుడు నేనున్నానండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాది, ఈ ఛానల్ నాది. ఇక నేను ఎంప్లాయ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ మేనేజ్మెంట్ చెప్పినట్టు మనం నడవాలి. బట్ ఈ ఛానల్ నాది అనుకోండి, లేకపోతే నాకే ఒక పని ఉంది అనుకోండి, నేను అట్లా అడ్జస్ట్ చేసుకుని నా పర్సనల్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకుని వచ్చే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, కోట్లు పెట్టిన ప్రొడ్యూసర్లు ఈ సినిమా రిలీజ్ అయితే ఇంకొక సినిమా చేసుకోవడానికి వెయిట్ చేసే డైరెక్టర్లు, ఎంతమంది బతికే ఆ క్రూ ఉంటది, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడే స్టార్ట్ అయితే నేను కాదనట్లా, మీరు అనేది ఖచ్చితంగా కరెక్టే. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది అంటే, ఏదైతే ప్రొడ్యూసర్లకి కమిట్మెంట్ ఇచ్చారో, కానీ రాష్ట్రం అనేది ఇంపార్టెంట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఆయన మీద ఉండే బాధ్యతలు ఇంపార్టెంట్ అయిపోయినాయి. అలా అని చెప్పి పర్సనల్ వర్క్స్ కి కేటాయిస్తే ఎక్కడ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు విమర్శలు కురిపిస్తారా అన్న ఒక ఆలోచన. ప్లస్ ఆయన రాజకీయంలోకి 15 ఏళ్లుగా పార్టీలో ఆవిర్భవించినా కూడా ఇప్పుడు ఆయనకి డిప్యూటీ సీఎం పోస్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకా నిరూపించుకునే ఛాన్సెస్ కూడా కావాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆయనలో ఉండే రాజకీయ తత్వాన్ని అంతా బయటకు తీయాలి. ఆయనలో ఉండే ఏదైతే చేయాలనుకున్నాడో దేశానికి, అది రాష్ట్రానికి ఏదైతే చేయాలనుకున్నాడో, సామాజిక సేవ, సాంఘిక సేవ ఏదైతే చేయాలనుకున్నాడో దానికోసం ఆయన కట్టుబడుతున్నాడు. దీనివల్ల అతనికి తెలిసినా కూడా, యాక్చువల్గా 'హరహర వీరమల్లు'కి మన జ్యోతికృష్ణ ఏఎం రత్నం గారి కొడుకు డైరెక్టర్. అంతకు ముందు మన కృషి గారు ఉండేవారు డైరెక్టర్ గా. ఆయన మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతే ఏఎం రత్నం గారు తలలు పట్టుకుంటే, కొడుకుగా నేను తీస్తాను, నేను చేస్తాను, సినిమాని పూర్తి చేస్తానని జ్యోతికృష్ణ గారు రావడము, ఎన్నో కోట్లు వెచ్చించి ఆయనతో సినిమా తీయడం జరిగింది. మొత్తం టాకీ పార్ట్ ఎవరైతే మిగతా ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళందరితో కంప్లీట్ చేసేసారు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి ఇంకా 10 రోజులు షూట్ ఉంది. దీనికి పెద్ద ఏంటంటే, ఏదైతే అమెజాన్ ప్రైమ్ లో దీన్ని కొనుగోలు చేశారో వాళ్ళు మీరు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ చేస్తానన్నారు. ఇప్పటికీ 11 సార్లు మీరు డేట్ ని పోస్ట్పోన్ చేశారు. మే 9న కానీ మీరు సినిమా రిలీజ్ చేయకపోతే మీకు మేము ఇంకా మా నష్టపరిహారం చెల్లించాలి, పెనాల్టీ ఉంటుంది, అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటాము, ఆ సినిమాని బికాస్ వాళ్ళ హై క్లాస్ లో ఉంటాయి ఓటీటీస్ అగ్రిమెంట్స్ అన్ని కూడా. నిర్మాతకి భారీ నష్టం వచ్చేస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి షూటింగ్ లో పాల్గొంటారు అనుకున్న టైంలో వాళ్ళ బాబుకి అలా జరగడము, ఆయన అక్కడికి వెళ్ళి రాగానే బాబుని కంటిన్యూస్ గా ఎత్తుకొని వచ్చారంట. దానివల్ల ఆయనకి వెన్నెముక నొప్పి అండ్ నడుము నొప్పి రావడం వల్ల ఆయన మళ్ళీ క్యాబినెట్ సమావేశంలో కూడా ఒక్క నిమిషం కూడా కూర్చోలేకుండా నాకు అస్వస్థతగా ఉందని వెళ్ళిపోయిన దాఖలాలు ఇప్పుడు చూస్తున్నాం ఈ రోజు పొద్దున నుంచి. దీనివల్ల ఆయన షూటింగ్ లో పాల్గొంటారా, ఆయన చేయగలరా? వాళ్ళు ఏం చేయలేరు. అది కాక పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రొడ్యూసర్ ని ఇంత ఇబ్బంది పెడుతున్నారా అని ఒక వర్గాల్లో టాక్. దీనికంతా ఆయన ఏం సమాధానం చెప్పలేక ఎట్టకేలకు ఒక ఆన్సర్ అయితే ఇచ్చారు. 1 వీక్ టైం ఇస్తాను మీకు, ఓకే, మీరు స్కెడ్యూల్ కంప్లీట్ చేయాలి. ఈ 1 వీక్ బాధ్యతలన్నీ కూడా నారా లోకేష్ గారికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి చూడాలి. అది టీడీపీ పార్టీ నుంచే చూడాలి, జనసేన నుంచి చూడకూడదు అని చెప్పారు. ఎందుకంటే ఏదైతే ఆ డిఫరెన్సెస్ అన్ని వస్తున్నాయో సొంత పార్టీ వాళ్ళకి
ఆయన ఇస్తున్నాడు అక్కడ ఇవ్వట్లేదు అని కాకుండా ఒక డిప్యూటీ సీఎంగా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఓజీ మొన్నటికి మొన్న తమన్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓజీ సాంగ్స్ ఎట్లా వస్తాయండి అంటే ఓజీ టీజర్ అద్భుతంగా సుజిత్ డైరెక్షన్ అన్నమాట. ఆఫ్టర్ సో లాంగ్ టైం సాహో తర్వాత సుజిత్ మళ్ళీ డైరెక్ట్ చేయడం. సో సుజిత్ డైరెక్షన్లో ఎలా ఉండబోతుంది అనగా టీజర్ రిలీజ్ చేయగానే అసలు గూస్ బంప్స్ వచ్చేసి తమన్ గారి మ్యూజిక్ బ్లాక్ బస్టర్ అయిపోయింది అనమాట. టీను ఆనంద్ గారిని ఉంటాడు దాంట్లో, ఓజీ ఎవరో చెప్తూ ఉంటారో ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇవ్వడం, స్మోక్తో ఎంట్రీ ఇస్తాడు. అప్పట్లో మనకు ఏదైతే కొమరంపులిలో ఉండే పవన్ కళ్యాణ్, బంగారంలో ఉండే పవన్ కళ్యాణ్, ఇంకా చెప్పాలి అని అనుకుంటే ఖుషి, ఈ టైంలో ఏవైతే బాలు, ఈ టైంలో ఏదైతే మనం పవన్ కళ్యాణ్ గారిని చూసామో అదే పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ దాంట్లో వింటేజ్ లుక్లో చూపించారనమాట. ఆయన్ని గడ్డం పెట్టుకొని ఇదంతా. సో తమన్ గారు ఇంత అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకు తెలిసిందే, బాలకృష్ణ గారికి తప్ప ఆయన ఇంకే సినిమాలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత అద్భుతంగా ఇవ్వరు. అంటే అసలు సెట్ అవుతుంది వాళ్ళిద్దరికి, పగిలిపోతాయి స్పీకర్లు అసలు ఒక రేంజ్ లో. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాకి ఎట్లా ఇచ్చారండి మ్యూజిక్, ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఫస్ట్ సాంగ్ అంటే, యాక్చువల్గా మొత్తం 7 పాటలు ఉన్నాయి ఈ సినిమాలో. 7 పాటలు అత్యద్భుతంగా వచ్చాయి. ఫస్ట్ సాంగ్ మాత్రం సింబు గారు పాడారు. నా మ్యూజిక్ డైరెక్షన్లో ఎన్టీఆర్ గారికి సింబు గారు వాయిస్ ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికే వాయిస్ ఇచ్చారు, సింబు గారు పాడారు. కానీ అది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఓజీ సెట్ లోకి వస్తాడో ఆ రోజే రిలీజ్ చేస్తాం. యాక్చువల్గా శంభు గారు పాడేసరికి దానికి ఇంకా హైప్ ఎక్కువైపోయింది. అవును, అంతే కదా. సింబు వాయిసెస్ చాలా బాగుంటుంది. ఫస్ట్ సింబు వాయిస్ ఇచ్చింది మంచు మనోజ్కి ఇచ్చారు, ప్యార్ మే పడిపోయానే అనే సినిమాకి. తర్వాత ఎన్టీఆర్ గారికి ఇచ్చారు, ఎన్టీఆర్ గారి తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం. ప్లస్ తమన్ గారి మ్యూజిక్ లో 2 సాంగ్స్, ఫస్ట్ వచ్చి ఎన్టీఆర్ గారికి, ఇప్పుడు దీనికి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా ఎప్పుడైతే ఆయన సెట్ లో అడుగు పెడతాడో ఆ రోజే సాంగ్ రిలీజ్ చేస్తామని చెప్పడం జనాల్లో భయం పట్టుకుంది. హరహర వీరమల్లుకే ఆఫ్టర్ 1 year ఆయన 7 రోజులు గ్యాప్ ఇస్తే ఇంక 20 రోజులు ఇంకెప్పుడు ఇస్తాడు? 20 రోజులు అండి, ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. అట్లా అనుకుంటే ఆయన నెలకి 2 రోజులు ఇచ్చుకున్నా కూడా 10 నెలలు ఇచ్చేయాలి. అర్థమైందా? నెలకి 2 రోజులు గ్యాప్ ఇచ్చుకున్నా కూడా. ఒక రకంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మనం ఆ యాంగిల్లో చూస్తే కాస్త ఫ్లెక్సిబుల్ చేసేసుకుని ఉంటే ఒకేసారి కాకుండా వారానికి 2 రోజులు అట్లా వర్కౌట్ కూడా కాదు. ఇంకొకటి కూడా చేయొచ్చు జనరల్ గా ఏంటంటే ఉంటాయి, అదే చెప్తున్నా. ఇంకోటి కూడా చేయొచ్చు, అదే సినిమాని మల్టీ స్టారర్ గా చేసేసి పవన్ కళ్యాణ్ గారి సీన్స్ ని తగ్గించి ఇంకో హీరోని ఎలివేట్ చేసినా కూడా మల్టీ స్టారర్ గా ఉంటుంది. అలాగే కదా బ్రో చేసింది. కానీ కథలు వేరు కదా, కథనే మార్చుకోవాలి వీళ్ళు. ఇంకా ఈయన ప్రొడ్యూసర్ నష్టపోకుండా ఉండాలంటే చచ్చినట్టు కథ మార్చాలి. 20 days కే ఉంది అని అంటే కథ ఎలా మార్చేస్తారు? అదేనండి, ఆ 20 days లోనే ఏదో ఒకటి జిమ్మిక్ చేయాలి వీళ్ళు. మ్యాజిక్ డైరెక్టర్ చేతుల్లోనే ఉంటుంది అది. కానీ అట్లా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇవ్వరా అంటే అని కాదు, ఇస్తారు, ఇవ్వకుండా అయితే ఉండరు. కానీ 20 రోజులు రాష్ట్రానికి ఎంత అవసరం అనేది కూడా ఆయన ఆలోచిస్తారు కదా. సో ప్రేక్షకులందరూ పవన్ కళ్యాణ్ గారు ఓజీ ఎప్పుడు మొదలవుతుందో, మళ్ళీ ఆయన షూట్లోకి ఎప్పుడు అడుగు పెడతాడో ఆ రోజు సింబు గారు పాడిన పాట కోసం వేచి చూడాల్సింది. చూద్దాం. థ్యాంక్ యూ.